ఆనంద ఇంట్లో కాఫీ టేబుల్ పైన అన్ని చీరలు ఉంటాయి. ఆ చీరల్ని పట్టుకొని అనన్య పిచ్చిదానిలాగా యాక్ట్ చేస్తూ కొన్ని చీరలను చేతిలో పట్టుకొని, చీప్ ఆంటీ గారు ఈ చీప్ చీర మీరు కట్టుకుంటారా చీప్ ఆంటీ గారు అని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా ఆనందను చీప్ చీప్ అంటూ ఆనంద రెచ్చగొడుతూ ఉంటుంది. ఆనంద కోపాన్ని తట్టుకోలేక పిడికిలు బిగించి మరీ చూస్తూ కళ్ళు మూసుకొని చూస్తూ అలా ఉండిపోతుంది, ఏమీ అనలేక. అందరూ ఆ హాల్లోనే కూర్చొని ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా అనన్య అలానే చీప్ ఆంటీ అంటూ ఆనందని బాగా రెచ్చగొడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే శరణ్య తల పట్టుకుని వచ్చి, అయ్యో అక్క ఎందుకు ఇలా చేస్తున్నావు, చీరలు అన్నీ నలిగిపోతున్నాయి, వీళ్ళే వదులక్క వదులు అని అంటూ ఉంటుంది. ఇంకా అనన్య అలా శరణ్య చెప్తున్నా కూడా అనన్య వినిపించుకోకుండా రాజేశ్వరరావు కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి, అన్న మీరు చీరలు కట్టుకుంటారా అన్న, ఈ చీరలు కట్టుకుంటారా అన్న అని చెప్పి పిచ్చి దానిలాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా కోపం వస్తూ ఉంటుంది అనన్య మీద. ఇంకా అప్పుడే లీలావతి కాంచన అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు, చీరలని పాడు చేసేలా ఉంది అని చెప్పగానే అలాగే వదిన గారు అని చెప్పి బలవంతంగా అనన్య చేతిలో ఉన్న చీరలన్నీ అక్కడ పెట్టేసి అనన్యని కాంచన రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే అనన్య నవ్వుకుంటూ, చూసావా అమ్మ ఆనందంని ఎలా రెచ్చగొట్టానో, ఆనంద మొహం చూసావా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే ఆనంద చిటికలు వేస్తూ లోపలికి వస్తూ ఉంటుంది. ఏంటనన్య ఏదో సాధించాను చేశానని తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నావు అని అంటూ ఉంటుంది. ఇంకా కాంచన అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. ఇంకొక షాకింగ్ విషయం చెప్పనా, ఆ చీరలు ఎవరికో తెలుసా, నీకే అనన్య అని అంటూ ఉంటుంది ఆనంద. నాకు అలాంటి చీరలు ఎందుకు, అంత చీప్ క్వాలిటీ శారీస్ ఎందుకు తీసుకున్నారు, అయినా మీరెందుకు తీసుకున్నారు అని చెప్పి అనన్య అరుస్తూ ఉంటుంది. అంటే నువ్వు పిచ్చిదానివి కదా, పిచ్చి వాళ్ళు శారీ సెలెక్ట్ చేసుకోలేరు కదా అనన్య అని అంటూ ఉంటుంది ఆనంద. ఇంకా అలా అనేసరికి అనన్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అత్తయ్య గారు అని చెప్పి అనన్య గట్టిగా అరుస్తుంది. ఏయ్ అని చెప్పి ఆనంద కూడా అంతకన్నా గట్టిగా అరుస్తూ, ఏంటి నీ వేషాలు నా దగ్గర వేస్తున్నావు, చూసావుగా సమీర పరిస్థితి ఏమైందో, నాతో పెట్టుకుంటే అంతే అని చెప్పి అనన్యకి ఆనంద వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా నీకు ఇంకో గిఫ్ట్ చూపించనా అని చెప్పి కొన్ని పిచ్చిదానిలాగా ఉన్న అనన్య ఫొటోస్ని ఆనంద ఫోన్లో చూపిస్తూ ఉంటుంది. ఆ ఫొటోస్ని చూసి అనన్య షాకింగ్గా ఉంటుంది. ఇవి నేను పెళ్ళిలో ఇస్తానులే నీకు రిటర్న్ గిఫ్ట్గా అని చెప్పి ఆనంద అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక కాంచన అనన్యని అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు ఏంటి అని చెప్పి అనన్య అడుగుతుంది. లేదమ్మే, ఆనంద భైరవి వికెట్కు పడదామని చెప్పి బాల్ విసిరితే అది తిరిగి వచ్చి నీ మొహానికే తగిలింది కదా, నీ మొహం ఎలా ఉందో నీ చూస్తున్నాను అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. నోర్ముయ్ అని చెప్పి అనన్య గట్టిగా అరుస్తుంది. ఇంకా మరోవైపు ప్రకాష్ హాస్పిటల్లో ఉంటాడు. సమీర హాస్పిటల్ బెడ్ పైన పడుకొని ఉంటుంది, స్పృహ లేకుండా ఉంటుంది. ఇంకా ప్రకాష్ బయట నించొని ఏంటి ఫోన్ చేయగానే పరిగెత్తుకుని వస్తాడనుకుంటే ఇంకా రావట్లేదే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే దర్శన్ వస్తాడు. దర్శన్ని చూసి ప్రకాష్ ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ దర్శన్ రాగానే ప్రకాష్ దర్శన్ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి, నేను మీ చెల్లెకి అన్యాయం చేసినందుకు నా చెల్లెలకి దేవుడు శిక్ష వేశాడు, బ్లడ్ క్యాన్సర్ అంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది బావగారు అని చెప్పి దర్శన్ కాళ్ళ మీద పడి ప్రకాష్ యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఏమైంది సమీరాకి అని చెప్పి దర్శన్ అడుగుతూ అలా లోపలికి వెళ్తూ ఉంటే సమీర కూడా యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. దగ్గుతున్నట్టుగా చేసి నోట్ల నుండి బ్లడ్ వస్తున్నట్టుగా అక్కడ ఉన్న ఒక బౌల్లో వామిట్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసి దర్శన్ చాలా బాధపడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ప్రకాష్ అక్కడికి వచ్చి, చూడండి బావగారు నా చెల్లెలు ఎలాంటి పరిస్థితిలో ఉందో, తనకి ఒక్క కోరిక ఉంది, సుమంగలిగా పోవాలని తను చాలా ఆశపడుతుంది బావగారు, మీరే తనని ఎలాగైనా తన కోరిక తీర్చాలి, మీరు తన మెడలో తాళి కట్టాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా దర్శన్ నేను ఆ పని నేను చేయలేను అని చెప్పి అంటూ ఉంటే, ప్లీజ్ దర్శన్ ప్లీజ్ అని చెప్పి సమీర కూడా వేడుకుంటూ ఉంటుంది. ఇంకా 2 వారాల్లో నేను చనిపోతాను దర్శన్, ఇప్పటికి కూడా నా కోరిక నువ్వు తీర్చలేవా అని చెప్పి వేడుకుంటూ దర్శన్ని కరిగించేస్తారు వాళ్ళు. తర్వాత దర్శన్ ఆలోచిస్తూ బయటికి వస్తాడు. ఇంకా బయటకు వచ్చి శరణ్యకి మా ఫ్రెండ్ వల్ల గర్ల్ ఫ్రెండ్ ఇట్లా హాస్పిటల్లో ఉంది, తనకి బ్లడ్ క్యాన్సర్ అంట, ఒకసారి వెళ్ళి చూసొద్దామని చెప్పి శరణ్యకి అబద్ధం చెప్పి సమీర దగ్గరికి తీసుకొస్తాడు. ఇంకా తర్వాత వచ్చి చూసేసరికి అక్కడ బెడ్ పైన సమీర ఉంటుంది. సమీరాని చూసి ఏంటి ఇక్కడ సమీర ఉంది అని అంటూ ఉంటే, ఆ ఫ్రెండ్ ఎవరో కాదు శరణ్య, నేనే, నా గర్ల్ ఫ్రెండే ఇలా ఉంది అని చెప్పి సమీరాని చూపిస్తూ ఉంటాడు. తనకి 2 వారాలు మాత్రమే బ్రతుకుతుంది, తను సుమంగలిగా పోవాలని కోరుకుంటుంది అని చెప్పి ప్రకాష్ కూడా చెప్తూ ఉంటాడు శరణ్యకి సమీర గురించి. ఇంకా చెప్పి ఎలాగైనా దర్శన్తో పెళ్లి జరిపించాలి అని చెప్పి ప్రకాష్ వేడుకుంటూ ఉంటాడు.
ఇంకా అంతలో సమీర మళ్ళీ దగ్గుతూ వామిట్ చేసుకోవడానికి ఉంటుంది, బ్లడ్ వస్తూ ఉంటుంది నోట్లో నుండి. ఇంకా అప్పుడే శరణ్య తన చేతుల్ని 2 దోసుల్లో పట్టి ఆ బ్లడ్ని పట్టుకొని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వాష్ చేసుకుంటూ ఉంటుంది. ప్లీజ్ శరణ్య, నా బాధను అర్థం చేసుకోనకు, సుమంగల్గా పోవాలని ఉంది, ఒక ఆడదాని బాధ నీకే తెలుస్తుంది కదా అని చెప్పి సమీర నంగనాచ నాటకాలన్నీ ఆడుతూ ఉంటుంది. ఇక శరణ్యని ఒప్పించడానికి దర్శన్, ప్రకాష్ ఇద్దరు బాగా ట్రై చేస్తూ ఉంటారు. శరణ్యకి ఏం చేయాలో అర్థం కాక బాగా ఆలోచిస్తూ ఉంటుంది. మరి శరణ్య పెళ్ళికి ఒప్పుకుంటుందా? ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.